ఇప్పుడు రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో పోరు కేవలం రెండు పార్టీల మధ్యనే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉండబోతా ఉంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ ఉంది. ప్రకటించినటువంటి 9 మందిలో 2 రెడ్డి, 1 ఎస్సీ, మిగతా వాళ్ళంతా బీసీ సామాజిక వర్గం లెక్క తెలుస్తూ ఉంది. సో అందులో ప్రధానంగా బండి సంజయ్ పేరును మొదటగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ నుంచి. రెండోది అరవింద్ ధర్మపురి గారిని నిజామాబాద్ నుంచి కొనసాగిస్తూ ఉంది. మూడోది సిట్టింగ్ స్థానమైనటువంటి కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ నుంచి. నాలుగోది మల్కాజ్గిరి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎటకేలకు మల్కాజ్గిరి సీట్ను ఒడిసి పట్టుకోగలిగిండు. ఆ తర్వాత భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, వీళ్ళంతా బీసీలే. ఆ తర్వాత మధులత బ్రాహ్మణ్ అని అనుకుంటా ఉన్నారు, కానీ బ్రాహ్మణ్ కాదు, బీసీ అని తెలుస్తా ఉంది. అందులో మరి చూడాలి, బీసీ అని తెలుస్తా ఉంది. ఒక చర్చ సాగుతా ఉంది, మరి అది ఎంతవరకు నాకు క్లారిటీ. 5 క్లారిటీ ఉంది, ఫుల్ 5 పైన క్లారిటీ. బీబీ పాటిల్ బీసీ, బుర్ర నర్సయ్య గౌడ్ బీసీ, బండి సంజయ్ బీసీ, అరవింద్ బీసీ, ఈటల బీసీ. ప్రకటించిన 9 సీట్లలో కేవలం 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగతా సీట్లను బీసీ సామాజిక వర్గానికి, ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ వ్యూ మాత్రం క్లియర్ గా ఉంది. బీసీల వైపు అత్యధికంగా మొగ్గు చూపేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి అది ఎంతవరకు పోతుందనే చూడాల్సినటువంటి అంశం. ఇక సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు సీటును ఆపింది. మరి ఆయనకు ఇక ఆపడం అంటే ఇవ్వకపోవచ్చు బహుశా. మరి సోయం బాబురావు కూడా ఉంటాడా భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిపోతాడా అనేది చూడాల్సినటువంటి అంశం.